ఇక చూడండి మేము మధురై వచ్చాము. చూపించాను కదా మీకు పొద్దున్న మధురై వచ్చాను, ట్రైన్ దిగాము, బస్సు ఎక్కామని ముందు వీడియోలు అన్నీ పెట్టాము. వచ్చాము, రెడీ అయ్యాము. ఇక చూడండి షిప్ మీద మధురై సముద్రం మీద సముద్రానికి వెళ్తాం. అదేంటండి అది త్రివేణి సంగం మధురై కన్యాకుమారి. ఇది కంచికి ఇది కన్యాకుమారి త్రివేణి సంగము. చాలా బాగుంటుంది, వీడియో పెట్టాను చూడండి. షిప్ అన్నమాట ఇది షిప్పే కదా ఏరియా. దీంట్లో వెళ్తున్నా, యువతల నుంచి అవతల సైడ్ వెళ్ళాలి. చూపిస్తున్నాను చూడండి సముద్రం అంతాను. దిగాక మీకు చూపిస్తాను. ఒక 50 మంది దాకా కూర్చుంటారు. 100 టికెట్ తీసుకుంటారు. సముద్రం యువతల నుంచి సముద్రం కొంచెం అవతల వరకు వెళ్ళాలి, తీసుకెళ్తాడు. అక్కడ బ్రిడ్జ్ కూడా కట్టాడు, ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి. అదరు మీనాక్షి. సారీ అండి, ఇది కన్యాకుమారి. మధురై అవన్నీ అయిపోయింది నిన్న. ఎక్కువ తిరగడాన్ని మర్చిపోతున్నాను నోటి నుంచి. ఇది కన్యాకుమారి వచ్చాము మేము. అది మేము ఎక్కడి దాకా బస్సు అవి దిగాము, చూపించాను హోటలు. స్నానాలు అయిపోయి మధ్యాహ్నం మళ్ళీ భోంచేసి బయలుదేరాము అందరూ. చూడండి వెళ్తున్నది సముద్రం, చూడండి ఎలా ఉందో. కెరటాలు చాలా బాగుంటుంది. అక్కడ విగ్రహం కనబడుతున్నది కదా, అది కేరళ వాళ్ళతో తమిళనాడ్స్ ఏదో గురువు అన్నమాట. అది గురువుట, రాజుట. మాకు అంత ఫస్ట్ టైం వచ్చాను, డీటెయిల్ తెలియదు. అక్కడ దాకా వెళ్ళాలి, చాలా బాగుంటుంది. కానీ చాలా పెద్ద విగ్రహం అది. దగ్గరికి వెళ్ళాక పూరా చూపిస్తాను. ఆయన పాదాలు అయితే చాలా పెద్ద పెద్ద పాదాలు. సముద్రం చాలా బాగుందండి. బ్రిడ్జ్ అవి చూపిస్తాను, తీసాను. కన్యాకుమారి అయితే మళ్ళా రిటర్న్ వెళ్ళాలి, అది చూపిస్తాను. ఇప్పుడైతే ఇవ్వబడుతున్నాం. సముద్రం అంతా చూడండి, భలే ఉందండి. నిన్న నేను దాంట్లో అక్కడ రామేశ్వరం సముద్రం అంతా చూపించాను, అదైంది. నేను మధుర మీనాక్షి టెంపుల్ చూపించాను, అవన్నీ జర్నీ చూపించాను కదా. ఇది కామాక్షి కన్యాకుమారి. విగ్రహం చిన్నగానే ఉంటుంది అమ్మవారు, కానీ సముద్రం ఇంచుమించు అన్ని గుళ్ళు సముద్రంకే ఉన్నాయి. మా హోటల్ కూడా పక్కనే ఉంది, అటు సైడ్ సముద్రం ఉంది, దగ్గరే ఉంది. ఒక 2-3 కిలోమీటర్లు రావచ్చు, మధ్యలో ఉన్నది. మనం అందరూ తీర్థయాత్రలు చేసుకోవచ్చు. తప్పకుండా రండి అందరూ. వీడియో అవి పెడతాను, 2 భాగాల్లో పెడతాను వీడియో. ఒకటైతే చాలా పెద్దది అయిపోతుంది. ఇది పెట్టాక దీని తర్వాత ముందుతో వస్తుంది, మళ్ళీ 2 తెలుస్తుంది. చాలా ఎక్కువ వీడియోలు అయిపోవడానికి కన్ఫ్యూజ్ అయ్యింది. చూడండి వెళ్తూనే ఉంది. అందులో కూర్చోడానికి చాలా చల్లగా ఉంది. ఎంత ఎండ ఉంది అయినా తెలియటం లేదు. చూడండి సముద్రం. తప్పకుండా ప్రయాణం చేయండి. చూసారు కదా ఎలా ఉంది.
వచ్చేసాము. ఎలా దిగుతున్నారు, చాలా పెద్ద లైన్ ఉండేది. ఇప్పుడు సెలవులు కదా, 6వ తారీఖు ఇప్పుడు అందరూ దిగవలసిందే. దిగాక అటు వెళ్ళినప్పుడు చూపిస్తారు వీడియో అంతా లేదని. పిల్ల జల్ల పెద్ద ముసలి అందరూ ఎక్కువ తీర్థయాత్రలు వయసున్న వాళ్ళే. చూడండి సముద్రం ఒకసారి మళ్ళా ఇలా వస్తున్నాయి, చూసారు కదా కిరీటాలు. గాలి బలి ఉందండి, చాలా బాగుంది. చాలా అందంగా కనిపిస్తున్నారు, చూసారు కదా. షిప్లో ఒక సైడ్ దిగుతున్నారు జనాలు, ఆగుంది దాంట్లో తీసారు. అదే ఇగో ఇందులో వస్తున్నారు. తప్పకుండా కన్యాకుమారి రండి. నేను రామేశ్వరం మధ్య అన్నీ పెట్టాను, చూడవలసిన జాగా. అందరూ చూసిన వాళ్ళు మళ్ళా చూడండి, చూడలేని వాళ్ళు తప్పకుండా రండి. చూడండి మీదకి వచ్చాము అందరూ. ఇగో పైనుంచి ఎలా కనిపిస్తుంది కదా చిన్నగా, ఇగో మీదకి వచ్చాం. విగ్రహం చూపించాం కదా, ఆయన తమిళనాడు అదే రాజు ఏదోట అటు కన్యాకుమారికి ఆయన విగ్రహం అన్నమాట. చాలా పెద్దదండి. ఆయన పాదాలు చూపిస్తాను మీకు, పెద్ద పెద్ద పాదాలు. మొన్న రాముడి పాదాలు చూపించారు కదా, దానికి 2 ఉంది పాదాలు. మీదకి ఎక్కేగా మొత్తం చూపిస్తాను. ముందు సముద్రం అయితే చూడండి, కిరీటాలు చూడండి ఎలా వస్తున్నాయో. మేము షిప్లో దిగిపోయాము, అదే దిగి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. మెట్లు ఉంటాయి, పైకి వెళ్ళిపోవాలి అలాగా. చూడండి కెరటాలు, ఇగో మీదకి ఎక్కాలి. కింద నుంచి అలా మెట్లు ఉంటాయి, మీదకి రావాలి. షిప్ దిగిన తర్వాత మీదకి వస్తున్నాను. చెప్పలు వస్తూ మీకు వీడియో చూపిస్తున్నాను. చూపిస్తే తెలుస్తుందని కొంచెం చూపిస్తున్నాను వీడియో. చూడండి స్టాండ్లో పెట్టుకుందాం. అలా పైకి వెళ్ళిపోవాలి, అలా మెట్లు ఎక్కువ. పైకి వెళ్ళడానికి 70-80 మెట్లు ఉన్నాయట. వెళదాం, వెళ్ళాక తెలుస్తుంది. ఇంకా నేను ఎక్కలేదు, ఎక్కుతున్నాను. గాలి అయితే ఏమి గాలండి, చూపిస్తాను. చూసారా, చెప్పలు పెట్టండి, చెప్పలు పెట్టండి. 5 జతలు, 5, 5. ఇక్కడే పెట్టండి. టోకనేవా? ఇక్కడ పెట్టి నంబర్ 110 నంబర్ మే నోట్తో గుర్తుపెట్టుకోవాలి. కెమెరా కొంచెం ఫోటో తీయండి. గాలి వల్ల వచ్చింది. రా పైకి అంటే పైకి రావాలి. ఎక్కి 70 మెట్లు ఉన్నాయండి. అందుకే ఏగో మీదకి వచ్చాను, చూసారా. ఇవన్నీ చూడండి, మీద నుంచి భలే కనబడుతుంది సముద్రం. అక్కడి నుంచి చూడండి ఎలా ఉంది.
పైకి ఎక్కాలి. మట్టి ఏనుగులు పెట్టారు. తర్వాత మీద బ్రిడ్జ్ కట్టారు కదా, చూపిస్తాను. బ్రిడ్జ్ దాంట్లో సముద్రం, ఆ బ్రిడ్జికి గాజు పెట్టారనమాట. మీకు గాజు చూపిస్తాను. కింద నుంచి నీరు కనబడుతుంది, సముద్రం చాలా బాగుంటుంది చూడడానికి. ఇది వివేకానంద. లోపలికి తీసుకెళ్ళకూడదు. నేను ఇక్కడ వరకు సముద్రం లోపలికి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి ఎంత బాగా అక్కడ వెళ్ళండి. అది లోపల తీసుకెళ్ళనివ్వరని లోపల నేను చూపించలేకపోయాను. ఇక బయటకు వచ్చాం మేము. ఇవే వెళ్తాయి గౌలు. బ్రిడ్జ్ లేకపోతే పెద్దవి తెస్తారు. తీసాను. ఇంట్లో లేవు కదా, ఒక్కొక్కటి తీసి మీ ఉంగరం వజ్రమా ఏంటి? నువ్వో బాటిల్, అతనో బాటిల్ తీసుకో. నీళ్ళు లేవు. ఇగో రేపు పొద్దున్న ఇస్తాడుగా. రాత్రి మధ్యాహ్నం ఇయ్యాడు. రాత్రి ఇవాళ ఇవ్వలేదు. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. కన్యాకుమారి సముద్రం. కన్యాకుమారి సముద్రం. అవన్నీ పొసలే. త్రివేణి సంగమం
కానీ ఇక్కడ ఏదో కలిస్తే కావచ్చు ఈ గోదావరి అన్ని నదులు తిరిగి మళ్ళీ సముద్రంలోకి వస్తాయి కదా. పెంచుంటారా? గాజు ఇది గాజు ఇక ఇక్కడ అది లోపల గాజు వేసారండి. నదులు అయినా చెప్పదు. పదండి పడుకుందాం. కాళ్ళవి లావు. కన్యాకుమారి బ్రిడ్జ్ సముద్రంది. ఇటు ఇటు ఇక జుత్తంతా పోయింది. అవరే బాగుండేది.